బ్లాక్ అండ్ వైట్ వార్ దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటుకు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్ యూపీఏ పాలనలో అంతా అస్తవ్యస్తం, మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్ళీ గాడిలోకి అని చెప్పేసి బీజేపీ అంటుంది. 10 ఏళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్ 54 పేజీల ఛార్జ్ షీట్ను విడుదల చేసిన మల్లికార్జున్ ఖర్గే. మరి మొత్తానికైతే అది బ్లాక్ అండ్ వైట్ పేపర్ అని చెప్పేసి మనకు ఒక వార్త చూస్తున్నాం. ఎందుకు నరేంద్ర మోడీ యొక్క పాలన 10 ఏళ్ల పాలనను ఈరోజు మల్లికార్జున్ ఖర్గే అదొక నల్లపత్రం అనాల్సిన అవసరం వచ్చింది, నల్లపత్రం అనే అంత స్థాయిలో ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చిందని చూసినట్లయితే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం నల్లపత్రాన్ని విడుదల చేసింది. గత 10 ఏళ్లుగా దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవస్థల పతనము, బీజేపీ ఇతర రాష్ట్రాల పట్ల వివక్ష వంటి అంశాలలో అన్యాయాన్ని ఎదుర్కొంటుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం నాడు ఇక్కడ 54 పేజీల ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. పాఠాలను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో 2014 ముందు దేశంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం పార్లమెంట్లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ మోడీ ప్రభుత్వంపై నల్లపత్రాన్ని విడుదల చేయడం గమనార్హం. మోడీ ప్రభుత్వంపై తాము నల్లపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడారని, అసలు ఆ విషయాన్ని ప్రస్తావించారని ఖర్గే చెప్పారు. నల్లపత్రాన్ని విడుదల చేయడం ద్వారా ప్రజలకు మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయాలని ఆయన అన్నారు. 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలను బయటపెట్టడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోయిందని, నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, దేశ వ్యవసాయ రంగం ధ్వంసమైందని, మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని నల్లపత్రంలో కాంగ్రెస్ ఆరోపించింది. దేశం నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికుల భాగస్వామ్యం తగ్గిపోయిందని, ఆర్థిక అన్యాయానికి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ఆరోపించింది. పెరుగుతున్న ధరలపై మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని కాంగ్రెస్ తెలిపింది. మోడీ ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఘోర తప్పిదంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఘోరంగా విఫలమైన నోటు రద్దు నిర్ణయం అమలు జరిగి 6 ఏళ్లు దాటిన ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావాలు ఇంకా వెంటాడుతున్నాయని కాంగ్రెస్ తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి, కులగణన చేయకపోవడం, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా నల్లపత్రం పేర్కొంది. ధరల పెరుగుదల గురించి అడిగితే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మోడీ మాట్లాడారని, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న వారే తాము ఏమి చేశామో సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది మోడీనని, మాట నిలబెట్టుకోపోయారని తెలంగాణ దేశ ప్రజలకు చెప్పుకోవాల్సిన ప్రధాని మోడీ ఇప్పుడు కొత్త హామీలను తెస్తున్నారని ఆయన విమర్శించారు. మొత్తానికైతే ఏది ఏమైనా కూడా బీజేపీ పాలనలో ఎంత అన్యాయం జరుగుతుంది ఏంది అనే దాని మీద ఖర్గే గారు అయితే నిన్న ఒక నల్లపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఆ నల్లపత్రానికి సంబంధించిన విషయంలో మోడీ ఏమంటారంటే, ఆ నల్లపత్రం అనేది ఒక దిష్టి చుక్క అంటున్నాడు. కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై విడుదల చేసిన నల్లపత్రాన్ని దిష్టి చుక్కగా ప్రధాని మోడీ అభివర్ణించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలపై చెడు కన్ను పడకుండా దిష్టి చుక్కలాగా ఇది పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. తమ కోసం ఈ మంచి పని చేసినందుకు ఖర్గేకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ విడుదల చేసిన నల్లపత్రాన్ని మోడీ దిష్టి చుక్క లాంటిది అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. దిష్టి చుక్క లాంటిది, మాకు దిష్టి తగలకుండా చూసుకుంటుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. కానీ వాళ్ళు లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి సమాధానం మాత్రం మోడీ చెప్పలేకపోతున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాక కూడా కనీసం నోట్ల రద్దు వల్ల జరిగినటువంటి లాభం ఏందో చెప్పలేకపోతున్నాడు. నోట్ల రద్దు జరిగినప్పుడు బీజేపీ నాయకులు కూడా గ్రామాన నోట్ల రద్దు సంబంధించిన విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తం ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే ఏటీఎంల దగ్గర లైన్లో నిలబడి చచ్చిపోయినప్పుడు కూడా బీజేపీ నాయకులు ఏమని మాట్లాడారంటే, నోట్ల రద్దు జరిగేది నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం అన్నాడు. సిగ్గుండాలి ఒక్కొక్కరికి. నల్లధనం అనేది ఇప్పటి వరకు 6 ఏళ్ళు దాటినా ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయిందో విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నల్లధనం ఎక్కడ పోయింది? నల్లధనం వెనక్కి తీసుకురావడానికి ఎవరు అడ్డుకుంటున్నారు? ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నటువంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళని కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు మోసం చేసిన డబ్బుల్ని కూడా తీసుకొచ్చే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేదు. కేవలం నీరవ్ మోడీ కానీ మిగతా మోడీలు కానీ వీళ్ళందరికీ సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ కామెంట్ చేసేది ఉంటేనో అరెస్ట్ చేస్తారు, అవసరమైతే ఆయన ఇల్లు ఖాళీ చేపిస్తారు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. కానీ మరి అదే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, లలిత్ మోడీ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆర్థికంగా నష్టం చేసి ప్రపంచ దేశాల్లో వాళ్ళ డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ డబ్బుల్ని రికవరీ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది బీజేపీ? ఇప్పటికీ ఆ ప్రయత్నాన్ని ఎందుకు ముందు పెట్టుకోలేకపోతుంది?
ఆ విషయానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది కదా. నోటు రద్దు చేయడం ద్వారా జరిగిన నష్టం ఏంది, రైతులకు చేసిన లాభం ఏంది, విద్యార్థులకు చేసిన లాభం ఏంది, నిరుద్యోగులకు చేసిన లాభం ఏంది, యువతకు చేసిన లాభం ఏంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి యువకులు మొత్తం, దేశవ్యాప్తంగా ఉన్న యువకులు మొత్తం గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళని గంజాయికి మద్యానికి అలవాటు చేసి వాళ్ళని బీజేపీ పాలనలో బీజేపీ నాయకుల వెంట చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళకు తాగించి తినిపించి వాళ్ళని దేనికి పనికిరాని దద్దమ్మలాగా తయారు చేస్తున్నది బీజేపీ నాయకులు. ఆ విషయంలో మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఊర్లే ఏ ఊరు పోయినా ఊర్లలో మొత్తం ఎక్కడికక్కడ గంజాయి దొరుకుతూ ఉంది. కొంతమంది ఏమో తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడం, ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీని తిట్టడం, ఇక ఏ రాష్ట్రంలో గంజాయి అమ్ముతున్నాడో ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తిడుతున్నాడు తప్ప ఈ లోపం అనేది దేశవ్యాప్తంగా మోడీ చేస్తున్నటువంటి సమస్య. మరి మోడీ చేస్తున్న తప్పిదానికి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అరికట్టాలి. కానీ మోడీ అత్యంత దారుణంగా యువకులని మద్యానికి బానిసలను చేసి మత్తు పదార్థాలకు బానిసలు చేసి ఈ దేశం మొత్తాన్ని అరాచక పాలన చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ విషయం మీద దేశ ప్రజలు క్షమాపణ చెప్పాలి. ఇప్పటి వరకు దేశంలో యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ళు దాటింది, అయినా ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇప్పటికీ 10 ఏళ్ళు దాటింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అదే రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ పోయి ఢిల్లీకి ర్యాలీగా వెళ్ళి ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళ మీదకి బుల్డోజర్లు ఎక్కితారు, అవసరమైతే వాళ్ళ మీదకి కార్లు ఎక్కించి వాళ్ళని చంపేయడం ప్రయత్నం చేసినటువంటి సిగ్గుమాల ప్రభుత్వం ఏదంటే అది బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు దేశం గురించి దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు.